హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. తనను రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. పోలీసులు నిబంధనలను పాటించలేదంటున్నారు పట్నం. అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. సంబంధం లేకపోయినా సరే కేసులో ఇరికించారని పిటిషన్ వేశారు. రేపు పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రిలేటెడ్ బ్రేకింగ్. జైలు నుంచి కోర్టుకు లేఖ రాశారు పట్నం నరేందర్ రెడ్డి. పోలీసులు తన పేరుతో అబద్ధపు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా తనకు తెలియదు అంటున్నారు నరేందర్. తాను చెప్పినట్లుగా కేటీఆర్ పేరు ప్రస్తావించడాన్ని తప్పుపెట్టారు పట్నం. కేటీఆర్ గురించి, కేసు గురించి ఎలాంటి స్టేట్మెంటు తాను ఇవ్వలేదని అంటున్నారు. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా తనకు తెలియదంటున్నారు నరేందర్. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు రాకేష్ అండ్ విజయ్ ఇద్దరు కూడా ప్రస్తుతం మనకు లైవ్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్, మీ దగ్గరకు వస్తాను. మీరు తెలంగాణ భవన్లోనే ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు వస్తున్న ఆరోపణలకి పార్టీ ఎలాంటి రిప్లై ఇవ్వదలుచుకుంటుంది, ఎలాంటి సపోర్టు తమ మాజీ ఎమ్మెల్యేకి ఇవ్వదలుచుకుంటుంది? ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ పేరు నేను ప్రస్తావించలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు అని అంటున్నారు. సో దీన్ని పార్టీ ఎట్లా డిఫెండ్ చేయబోతోంది? అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా పార్టీ పూర్తి మద్దతు పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తున్నారు. అరెస్ట్ జరిగిన వెంటనే సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్ళారు, కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా నిన్న ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు జైలుకు వెళ్ళి ములాఖత్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు ఇంకొంతమంది నేతలు కూడా మహేందర్ రెడ్డిని కలిశారు. అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అడ్వకేట్ల బృందం, లీగల్ టీం ఆయన తరఫున ఫైట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఒక అఫిడవిట్ని కొడంగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఒక లేఖ రూపంలో అఫిడవిట్ సమర్పించారు. ఆ అఫిడవిట్లో చాలా విషయాలు పేర్కొన్నారు. కేటీఆర్ ప్రోద్బలం ఉందనో, కేటీఆర్ చెప్తేనే దాడికి పాల్పడేలాగా నేను ఉసిగొల్పానో పోలీసులు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తయారు చేశారు. అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్లో అట్లాంటి పదాలు చెప్పలేదు, కేటీఆర్ పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ తప్పుడు సమాచారంతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తయారు చేశారు. పోలీసులు నా పేరుతో ఇచ్చినటువంటి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ పూర్తిగా తప్పు. కోర్టుకు వచ్చాక నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నన్ను కొన్ని వివరాలు అడిగారు. ఆ వివరాలకు పూర్తిగా నేను వాళ్ళకి సమాచారం ఇచ్చాను. కానీ ఎక్కడ కేటీఆర్ పేరో లేకపోతే సురేష్కు నాకు సంబంధం ఉన్నాను, సురేష్కు నేనే ఈ దాడి చేయమని చెప్పినట్లుగా ఈ అంశాలు ఏవి నేను పోలీసులకు చెప్పలేదు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు నన్ను ప్రవేశపెట్టే ముందు నా అడ్వకేట్లని నేను రిమాండ్ రిపోర్ట్ అడిగాను. ఆ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాతే నాకు అందులో ఉన్న విషయాలన్నీ తెలిసాయి. అందుకోసమనే జైలర్ అనుమతితో, జైలర్ సమక్షంలో ఒక అఫిడవిట్ రూపంలో మీకు పంపిస్తున్నాను. నేను పోలీసుల వద్ద ఎలాంటి సమాచారం కేటీఆర్ ప్రోద్బలం ఉందనో, కేటీఆర్ చెప్పారనో, కేటీఆర్ కనుసన్నల్లో ఈ దాడి జరిగిందనో, లేకపోతే ఈ దాడికి బీఆర్ఎస్కి సంబంధం ఉందనో ఎలాంటి విషయాలు కూడా నేను చెప్పలేదు. కాబట్టి ఈ పోలీసుల కన్ఫెషన్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోవద్దంటూ ఆయన అఫిడవిట్లో చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో జైలర్ సిగ్నేచర్ కూడా ఉంది, జైలర్ సీల్ కూడా ఉంది. ఈ అఫిడవిట్ని లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు కొడంగల్ మేజిస్ట్రేట్కి అందజేశారు కొద్దిసేపటి క్రితమే. దీనిపైన తదుపరి ఎలాంటి చర్యలు కోర్టు తీసుకుంటుందని చూడాలి. కామన్గానే పోలీసుల ముందు చెప్పినటువంటి కన్ఫెషన్ని కోర్టుకు వచ్చిన తర్వాత తిరిగి మేజిస్ట్రేట్ అడుగుతారు. అదే విధమైనటువంటి కన్ఫెషన్ని కోర్టులో చెప్తేనే దాన్ని పరిగణిస్తారు. లేదంటే పోలీసులు భయపట్టించినట్టుగానో, పోలీసులు చెప్పండి రాసుకున్నారనో, పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా నేను అలాంటి విషయాలు చెప్పాల్సి వచ్చిందనో చెప్తే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్లో దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి విషయాల్ని రాబట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆ దిశగానే వెళ్తుంది. ఇప్పుడు హైకోర్టులో దాఖలు చేసిన అంశంలో కూడా ఈ అఫిడవిట్ పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ రాకేష్. అది పరిస్థితి.